సహోదరులు, భక్తి సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. జనవరి 22. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములను కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి, దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమున దానిని ఉంచి, దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనము, 16వ అధ్యాయము 1వ వచనము. దావీదు మందిరం కొరకై స్థలమును కొనిన తర్వాత దేవుని మందసమును అక్కడికి తీసుకొని రావాలని అతడు ఆశించెను. అయితే మరి ఒక పర్యాయము ప్రభు ఎడల తప్పిపోయాను. మందసమును తెచ్చుటలో లోక సంబంధమైన పద్ధతిని వాడెను. సంఖ్యాకాండంలో దేవుడు మందసమును తీసుకొని వెళ్ళవలసిన పద్ధతిని ఆయన ఇచ్చి ఉన్నాడు. దైవాజ్ఞను క్రమమును మార్చుటకు ఏ మనిషికి శక్తి గాని అధికారం గాని లేదు. దేవుడు దావీదునకు బుద్ధి వచ్చినట్లు చేయగా, మొదటి దినవృత్తాంతంలో 15వ అధ్యాయంలో దేవుని మందసమును మోయుటకు గాను అతడు లేవీయులను సమకూర్చి యెబూసీయుని వద్ద తాను కొన్న స్థలమునకు దానిని తీసుకొని వచ్చెను. ఆ దినము దావీదునకు ఎట్టి సంతోషకరమైన దినమో! అనేక సంవత్సరములుగా తిరుగులాడుచుండిన మందసమును వారు ఆ దినమును ఎంతో గొప్ప సంతోషముతోనూ ఉత్సాహంతోనూ తీసుకొని వచ్చిరి. సంగీత వాయిద్యములతోనూ అనగా కొమ్ములు బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు, సంతోషముతో పాటలు పాడుచు వారు దానిని తీసుకొని వచ్చిరి. అది ఎంత గొప్ప సంతోషకరమైన సమయము! పాటలు పాడువారు హృదయమంతటితో ఉత్సాహముగా పాడుచుండగా దావీదు తానే వారితో కలుసుకొని సంతోషించెను. 27వ వచనము.